హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శిరీష. ఫ్రెండ్స్, టుడే మన వీడియో చాలా స్పెషల్ అండి. ఎందుకంటారా? పిగ్మెంటేషన్ తగ్గడానికి ఒక బెస్ట్ సోప్ని అయితే తయారు చేశాను. ఈ సోప్ ఏ స్కిన్కైనా సెట్ అవుతుంది. ఈ సోప్లో ఉండే ప్రత్యేకమైన ఫార్ములా మీ చర్మాన్ని అవసరమైన పోషకాలను అందిస్తూ చర్మం మృదువుగా నిగనిగలాడుతూ ఉండేలా చేస్తుంది. ఈ సోప్ డైలీ యూజ్ చేయడం వల్ల మీ ఫేస్ మీద పిగ్మెంటేషన్ కొంచెం కొంచెం తగ్గుతూ స్కిన్ చాలా బ్రైట్నింగ్గా మారుతుంది. మరి సోప్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీ సిరివేద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సోప్ ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక 250 గ్రామ్స్ సోప్ బేస్ తీసుకొని వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మీ దగ్గర సోప్ బేస్ లేకపోతే మీరు వాడే ఏ గ్లిసరిన్ సోప్ అయినా మీరు యూజ్ చేయొచ్చు. లేదా సోప్ బేస్ లింక్ కావాలంటే మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. బౌల్లోకి తీసుకున్న తరువాత డబుల్ బాయిలింగ్ మెథడ్లో సోప్ బేస్ని కరిగించాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి సగం పైగా వాటర్ వేయాలి. ఆ తరువాత హై ఫ్లేమ్లో పెట్టి వీటిని బాగా మరిగించాలి. ఇలా మరిగాక మనం ఇందాక కట్ చేసి వేసుకున్న సోప్ బేస్ బౌల్ని దీనిపైన పెట్టుకోవాలి. కింద వచ్చే ఆవిరికి సోప్ బేస్ కొంచెం కొంచెం కరుగుతూ ఉంటుంది. ఇలా సోప్ బేస్ బాగా కరిగిన తర్వాత ఇందులో మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ఇప్పుడు 1½ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అలోవెరా జెల్ వేసుకుందాం. ఇప్పుడు వీటిని బాగా కలిసేలా కలుపుకోవాలి. పసుపు మన స్కిన్ మీద పిగ్మెంటేషన్ తగ్గించి స్కిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. అలోవెరా జెల్ స్కిన్ని హైడ్రేట్ చేసి డ్రైనెస్ని తగ్గిస్తుంది. ఇప్పుడు హనీ 2 స్పూన్స్ వేసుకుందాం. హనీ మన స్కిన్ని ఎండ నుంచి బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే మన స్కిన్ చాలా బ్రైట్నింగ్గా చేస్తుంది. ఇప్పుడు 2 స్పూన్స్ రోజ్ వాటర్ వేస్తున్నా. రోజ్ వాటర్ మన స్కిన్ని చాలా బ్రైట్నింగ్గా మారుస్తుంది. ఇప్పుడు 2 స్పూన్స్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ వేస్తున్నా. మీ దగ్గర వర్జిన్ కోకోనట్ ఆయిల్ లేకపోతే నార్మల్ కొబ్బరి నూనె కూడా వేసుకోవచ్చు. వర్జిన్ కోకోనట్ ఆయిల్ మన స్కిన్ మీద మచ్చలు రాకుండా చేస్తుంది. ఇప్పుడు వీటిని బాగా 1 నిమిషం పాటు కలపాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 3 ఈ విటమిన్ క్యాప్సూల్స్ని వేస్తున్నా. ఈ విటమిన్ క్యాప్సూల్స్ మనం నైట్ పడుకునే ముందు రాసుకొని పడుకుంటే మన ఫేస్ చాలా గ్లోగా కనిపిస్తుంది. ఇప్పుడు మన లాస్ట్ ఇంగ్రీడియంట్ అయిన మిల్క్ని ఒక 3 స్పూన్స్ వేస్తున్నా. మిల్క్లో న్యాచురల్ ఫ్యాక్ట్స్ ఉండడం వల్ల మన స్కిన్ని చాలా సాఫ్ట్గా ఉంచుతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒక 5 మినిట్స్ బాగా కలపాలి. ఇప్పుడు మనం చేసుకుంటున్న ఈ సబ్బులో మంచి స్మెల్ రావడానికి ఎసెన్షియల్ ఆయిల్ వేస్తున్నా. మీ దగ్గర లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది వేడిగా ఉన్నప్పుడే మౌల్డ్స్లో వేసుకోవాలి. మీ దగ్గర ఈ సిలికాన్ మౌల్డ్స్ లేకపోతే మీరు స్టీల్ దాంట్లో కానీ లేదా ప్లాస్టిక్ గిన్నెలో కానీ ఆయిల్ కానీ వ్యాజ్లిన్ కానీ అప్లై చేసి చేసుకోవచ్చు. లేదంటే మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఇప్పుడు వీటిని 4-5 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. లేదా
నైట్ చేసుకుని తిరిగి మార్నింగ్ కూడా వీటిని తీసుకోవచ్చు. 5 అవర్స్ అయిపోయిందండి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటి తీసి ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. ఈ సోప్‌ని 2 వీక్స్ పాటు డైలీ యూజ్ చేయండి. మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఈ సోప్‌లో అన్నీ మనం న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్ వేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్ రాదు. అలాగే ఏ స్కిన్ టైప్ అయినా బాగా సెట్ అవుతుంది. ఆల్రెడీ మన ఛానల్‌లో సున్నిపిండితో పిల్లలకి మరియు పెద్దలకి ఒక సోప్ వీడియో పోస్ట్ చేశాను. ఇంతవరకు ఆ వీడియో చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి వెళ్లి చూడండి. ఈ సబ్బు మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా అనిపించిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని నాకు తెలియజేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటున్నారా? అయితే మీ సిరివేద ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. అలాగే పిగ్మెంటేషన్‌తో బాధపడుతున్న మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.